Hi guys, welcome to my YouTube channel JBM Vlogs. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. మా ఛానల్ పేరు వచ్చేసి JBM Vlogs. ఈ ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ ముందుకు వస్తాను నేను. మా ఫస్ట్ బ్లాగ్ వచ్చేసి ఫిష్ అక్వేరియం. నా పాత ఉన్న ఫిష్ అక్వేరియంని కొత్తగా ఎలా మార్చానో వీడియో రూపంలో ముందుకు తీసుకొస్తాను. మీకు గిట్ట నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. పక్కన గంటని గట్టిగా కొట్టేసాను ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ గాయస్, చూడండి నా దగ్గర 4 ఫిషెస్ ఉన్నాయి. 2 షార్క్, 2 గోల్డ్ ఫిషెస్. పండుగ చేపలు అంటే చాలా ఇష్టం. చూడండి ఎలా ఆడుకుంటుందో దాంతోన. అక్వేరియం చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో. సరిగా పట్టించుకోలేక మొత్తం వాటర్ మొత్తం చాలా డర్టీగా అయిపోయినాయి. సో అందు గురించి క్లీన్ చేయాలని ఫిక్స్ అయిపోయినా. అదే వీడియో మేము ముందుకు తీసుకొస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో ఒకసారి. అంటే ఏంటి చూపి చూపి అవేంటి? ఏదది? ఫిష్ ట్యాంక్ని ఎట్లా కడుగుతున్నా చూడండి. దానికి ఎలాంటి సోప్ గిట్ ఏం వాడొద్దు, లేకుంటే ఫిషెస్కి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి జస్ట్ స్క్రబ్బర్ తీసుకొని గట్టిగా ఏదైతే పైన ఉందో డర్టీ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఫిషెస్ బాగా కనిపించాలి కాబట్టి, అక్వేరియం చాలా నీట్గా ఉండాలి కాబట్టి గట్టిగా రుద్దాలి, క్లీన్ చేసుకోవాలి. చూడండి ఒకసారి ఎట్లా క్లీన్ చేస్తున్నాను. బాషా గారు చూడండి పాపని ఎలా బెదిరిస్తున్నాడు. చూపినా పండు చూపారు ఇక్కడ. ఏంటి అవి? ఇది గ్రీన్ కలర్ మ్యాట్ అక్వేరియంలో వేస్తాం ఫ్రెండ్స్. కింద గ్రీనరీ కనిపించడానికి ఇది వాడతారు. సో అక్వేరియం చాలా నీట్గా ఇంకా డిజైన్గా లోపల గ్రీనరీ ట్రీస్ ఉన్నట్టు కనిపించడానికి మ్యాట్ వాడతాము. ఈ మ్యాట్ని చూడండి ఎలా క్లీన్ చేశాను. ఇవి వచ్చేసి రాళ్ళు ఫ్రెండ్స్. ఇవి మన ఫిష్ అక్వేరియం షాప్లో కూడా దొరుకుతాయి మీకు. కేజీ లాగా అమ్ముతారు ఇవి. సో ఇవి కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఇవి అక్వేరియం షాప్లో దొరికే ట్రీస్. చూడండి ఎలా కలర్ఫుల్గా ఉన్నాయో. దీని ఇంపార్టెన్స్ వచ్చేసి కలర్ఫుల్ చేయడం. అందుగురించి దీన్ని అక్వేరియంలో వాడతాం మనము. అక్కడక్కడ చాలా నీట్గా కనిపిస్తుంది, ఇది అట్రాక్టివ్గా కనిపిస్తుంది కాబట్టి ట్రీసెస్ వాడతారు. చూడండి ఫ్రెండ్స్ నీట్గా క్లీన్గా కడిగేశాను. ఇప్పుడైతే మనం టేబుల్ పైన ప్లేస్ చేసాము. దాని తర్వాత చూడండి ఇప్పుడు ఇలా ఉన్నది, తర్వాత ఎలా మారుతుందో స్టెప్ బై స్టెప్ మనం వాటర్ వేసి అందులో రాలేసి గ్రాస్ పెట్టి ట్రీస్ అన్ని లైన్గా స్టెప్ బై స్టెప్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. సో లెట్స్ మూవ్ ఆన్. చూశారా ఫ్రెండ్స్ ట్రీస్ చూడండి వాటర్లో వేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చూశారా ఫ్రెండ్స్ అక్వేరియం ఇప్పుడు అరగతి నీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చేపలు వేయబోతున్నాం. వాటర్ చేంజ్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ అక్వేరియం ఎంత నీట్గా కనిపిస్తుందో. అందులో మనం క్లియర్గా చూడవచ్చు ఫిషెస్ ఎంత హ్యాపీగా ఉన్నాయో. ఇప్పుడు చూడండి బాషా చేపను మనం వేయబోతున్నాం అక్వేరియంలో. అది చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్స్. చూడండి ఒకసారి దాని మూతి ఎలా ఉందో. సో హాయ్ గైస్, మీరు అందరూ అనుకోవచ్చు వీడియో మధ్యలో ఆపేసేయండి అని చెప్పేసి. నేను చేపల అక్వేరియం అయితే వాటర్ చేంజ్ చేసిన ఫ్రెండ్స్, కానీ దానిలో లైటింగ్ ఇంకా చాలా మిస్ అవుతున్నా ఫ్రెండ్స్. సో సాటిస్ఫై కాలేదు.
సో నేను మళ్ళీ ఫిష్ అక్వేరియం షాప్కి వెళ్ళి అక్కడ కొన్ని ఫిషెస్ యాడ్ చేసి దాంతో లైటింగ్, ఆక్సిజన్ అన్ని కొత్తగా తీసుకొచ్చి అక్వేరియాన్ని మొత్తం ఫుల్ఫిల్ చేశాను. సో అవన్నీ చూడాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు నా వీడియోకి లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.